రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సూర్యాపేట నిర్మలా చర్చిలో క్రిస్మస్ సందర్భంగా చిన్నారుల నృత్యాలు అలరించాయి. పశువుల పాకలో యేసుక్రీస్తు జననం తెలిపేలా విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బాప్టిస్టు చర్చిలో బహుమతులు అందించారు. ఖమ్మం జిల్లా బయ్యారం చర్చిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం సర్వమతహితంగా పాలన సాగిస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఖమ్మం చర్చి కాంపౌండ్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు చూపిన సన్మార్గంలో నడవాలని తుమ్మల ఆకాంక్షించారు. సికింద్రాబాద్లో సెయింట్ మేరీస్ చర్చిలో సామూహిక ప్రార్థనలు చేశారు. సికింద్రాబాద్, మెట్టుగూడ, హ్యాబిట్స్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పవిత్ర దినాన్ని జరుపుకోవడం, జీవితంలో ప్రభు చూపించినటువంటి క్షమాగుణం, సేవాగుణం, ప్రేమ, ఆయన చూపించినటువంటి సన్మార్గం మనందరికీ మార్గదర్శకంగా ఉండాలని, ఆయన చూపించినటువంటి జీవన విధానాన్ని కొనసాగించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేదానికి ఆ ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆకళింపు చేసుకొని అందరూ సుఖశాంతులుగా ఉండాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభువుకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.